అందరికీ నమస్కారం. మనుషుల మనస్తత్వాలు, మనుషుల ఆలోచన విధానం ఎలా ఉంటదన్నది ఈ వీడియో తర్వాత మీకే అర్థమవుతుంది. 'తండేల్' అనే సినిమా ఆడియో ఫంక్షన్‌లో అల్లు అరవింద్ గారు ఏదో మాట్లాడారంట. అది ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతుంది. అది ఇప్పుడు సెన్సేషన్ అయింది. అది మెగా అభిమానులకు ఏదో కోపం తెప్పించింది. అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏమన్నారో ఒకసారి వినండి. చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా చేసి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. మాట్లాడు. అల్లు అరవింద్ గారు ఏదో సరదాగా అన్నారు. చరిత్ర సృష్టించాడు దిల్ రాజు. ఒక వారం రోజుల్లోనే ఒక సినిమాను ఇలా ఇచ్చి ఒక సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకేవో సమాధానాలు చెప్పుకొని అది ఇది చేసి చరిత్ర సృష్టించాడు దిల్ రాజు అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ సరదాగా అన్నాడు. అంటే ఒక సినిమాని ఇలా ఇచ్చి అంటే గేమ్ చేంజరు పోయింది అని చెప్పేసి ఒక సినిమాను బాగా పైకి లేపంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అది 300 కోట్లు కలెక్ట్ చేసిందంట. ఇప్పుడు ఆ విషయాన్ని తీసుకొని అల్లు అరవింద్ మీద కోపంగా ఉన్నారంట మెగా అభిమానులు. ఇప్పుడు ఆ 'తండేల్' అనే సినిమా ఆడకుండా చూడాలన్నది వాళ్ళ ప్లాన్ అంట. వాళ్ళకు ఒకటి అర్థం కావట్లేదండి, మెగా అభిమానులా ఇంకొకరా. మీరు ఫ్యాన్స్ ఉన్నారు, మీకు అంత టాలెంట్ ఉంటే వేరే వాళ్ళ సినిమాల మీద పడి ఏడవడం కాదు, మీ మటకాను మీ గేమ్ చేంజర్ను మీరు లేపుకొని ఎందుకు మీరు హిట్ చేసుకోలేదు? ప్రతి ఒక్కరితో గిల్లి కజ్జాలండి. ఈ చిరంజీవి వాళ్ళ అభిమానులకు ఏం చెప్తాడో వాళ్ళ కాంపౌండ్లో ఎవరో ఉంటారంట. ఈ పిఆర్ టీము ఎవడో శివ చెర్రీ అంట, వాడిడు పిఆర్ టీంలు వాళ్ళు అండ్ ఎవరో రివ్యూలు చెప్పే వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళ కాంపౌండ్లో ఉంటారట. ఈ కాంపౌండ్ అనేదే గలీజ్గా అనిపిస్తుంది నాకు. ఆ మాట ఏందో కాంపౌండ్ అంటారు. మెగా కాంపౌండ్, మోహన్ బాబు కాంపౌండ్, లేకపోతే ఇంకొకరి కాంపౌండ్, ఏందో ఆ కాంపౌండ్ ఏందో అర్థం కాదు. అందులో కొందరు పనిచేసే వాళ్ళు ఉంటారంట శాలరీకి. వాళ్ళు ఇతరుల సినిమా పైన దుమ్మెత్తిపోయడము, వాళ్ళని ఏదైనా తిట్టడం, అది పని అంట. ఏం భాగవతమో ఇది. ఇప్పుడు సినిమా ఆడలేదు అని అరవింద్ చెప్తే ఆడకుండా పోతుందేమో స్టఫ్ ఉన్న సినిమా. ఇప్పుడు అందుకే నేను ఈ రివ్యూలు కానీ సినిమాలు హిట్ అయినాయా ఫ్లాప్ అయినా ఆనందపడేది బాధపడి నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే మనం చెప్తే హిట్ కాదు, మనం చెప్పకపోతే ఫ్లాప్ కాదు. దాంట్లో స్టఫ్ ఉంటే అది ఆడుతుంది. గేమ్ చేంజర్ పోయింది, ఒప్పుకోండి. అంతేగాని ఇప్పుడు అరవింద్ గారు ఏదో సరదాగా దిల్ రాజును ఉద్దేశించి అన్నాడు తప్పితే గేమ్ చేంజర్ను ఉద్దేశించేమనలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంట, మెగా ఫ్యాన్స్ 'తండేల్' మీద పడతారంట. ఆ 'తండేల్'ను ఏదో చేస్తారంట. ఆ 'తండేల్' ఆడకుండా చూస్తారంట. ఏం బతుకులు రా మీ బతుకులు. ఇప్పుడు ఆవు చేలో మెచ్చే దూడ గట్టున మెచ్చదని చిరంజీవి బుద్ధులై, ఇంకా చిరంజీవి బుద్ధులు వాళ్ళ ఫ్యాన్స్కి రాక ఎవరికి వస్తాయి చెప్పండి? ఒకప్పుడు చిరంజీవి అంటే నేను ఎంతో అభిమానించేవాడిని. చిరంజీవి బాగా నటిస్తాడు, చిరంజీవి అద్భుతమైన నటుడు, డ్యాన్సరు, ఫైటరు, కామెడీ చేస్తాడు, ఎమోషనల్గా అన్నీ చేస్తాడు, ఆల్రౌండర్ అని చెప్పి ఆనందించేవాళ్ళం. ఇంత దుర్బుద్ధి ఉంటుందని ఎప్పుడు ఆలోచించలే. ఏం రావచ్చు కదూ. ఇప్పుడు అల్లు అర్జున్కి వాళ్ళకు పడలేదబ్బా, ఎవరికి చిరంజీవి ఫ్యామిలీకి అనుకుందాం. 'తండేల్' ప్రమోషన్కి చిరంజీవి రావచ్చు కదూ, అట్లా రాడు. ఓన్లీ వాళ్ళకు వాళ్ళ రామ్ చరణ్కి ఎవరైనా ఉపయోగపడితే, ఇప్పుడు ఎవరైనా సినిమా బాగా హిట్ కొడితే ఆ డైరెక్టర్ని తీసుకురావడం, ఇంట్లో భోజనం పెట్టడము, వాళ్ళకి ఇష్టమున్న లేకపోయినా వాళ్ళతో సినిమాలు చేయడం. మళ్ళీ వాళ్ళు స్వతంత్రంగా సినిమాలు చేయనిస్తారంటే అది లేదు. కొరటాల శివని అడిగితే చెప్తాడు ఏం చేసినారు ఆచార్యలో అని. కొరటాల శివ సినిమా ఆడకుండా పోవాలని చెప్పి ఎంత ట్రై చేశారు. ఇప్పటికీ RRR సినిమాలో ఇద్దరు బాగా చేశారు. నాకేం రామ్ చరణ్ అంటే కోపం ఉండదు, ఇద్దరు బాగా చేశారు. కానీ రామ్ చరణ్ మెయిన్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అని ఎంతగా గోల పెడతారు. నేను ట్విట్టర్లో ఉన్నా కాబట్టి చూస్తుంట. ఏం అవసరమే ఉంది, ఇద్దరు మెయిన్ హీరోలు అని చెప్పేసి రాజమౌళి గారే చెప్పారు. ఇంకా అయిపోయింది. రామ్ చరణ్ బాగా చేశాడు, జూనియర్ ఎన్టీఆర్ బాగా చేశారు, సమఉజ్జీలుగా చేశారు. దాంట్లో ఒకరిని తిట్టేదేముంది, ఒకరిని పొగిడేదేముంది? అట్లా ఓన్లీ రామ్ చరణ్కే పేరు రావాలంటే, ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయితే అదే సినిమాతో మళ్ళీ ఏంది సోలో సినిమా కూడా కాదు, జాయింట్ హీరోగా చేసిన సినిమాతో మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా గ్లోబల్ స్టారే. నేను చెప్తున్నా మళ్ళీ మెగా అభిమానులకి, ఒరే నాయన ఇమ్మీడియట్గా గ్లోబల్ స్టార్ అని తీసేయండి. 40 కోట్లతో సినిమా తీశారంటండి, 30 కోట్లతోనో. ఏది సంక్రాంతికి వస్తున్నా 30 కోట్లతో తీస్తే 300 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే 10 ఇంతలు సూపర్ డూపర్ బంపర్ హిట్. 400 కోట్లతో సినిమా తీస్తే ఏది గేమ్ చేంజరు 120 కోట్ల కలెక్ట్ చేసిందంట. అంటే పావులా పర్సెంట్ కూడా చేయలే, పావుల భాగం కూడా చేయలే. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనేవాడికి మొత్తం ప్రపంచం మొత్తం మీద కలెక్షన్స్ రావాలి కదా. ఊరికే పెట్టుకొని మమ్మల్ని మేము స్టార్లను చేసుకుంటాం, మమ్మల్ని పెద్దోళ్ళని చేసుకుంటాము అంటే అంత డెకరేషన్ ఉండదు. చిరంజీవిది అవుట్డేటెడ్ ఇప్పుడు అయిపోయింది. పవన్ కళ్యాణ్కు చిరంజీవికి చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉందండి ఇప్పుడు, వాస్తవంగా ఒప్పుకుందాం. కానీ ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఈ గజ్జెందుకు, ఈ బాధ ఎందుకు? ఇంకొకటి సినిమా పోవాలని ఏడవడం దేనికి?
ఇప్పుడు మనం వచ్చేసి నేనే అండి ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను. గేమ్ చేంజర్ అబ్బా సూపర్ హిట్ అబ్బా బంపర్ హిట్ అంటే మీరేమనుకుంటున్నాను? అన్నకి ఏమైనా పిచ్చి పట్టింది అనుకుంటారు లేదా? సినిమాని సినిమా వరకే చూడండి. ఆయన ఏదో సరదాగా దిల్ రాజుని అంటే దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి ఇప్పుడు గబ్బులు చెప్తున్నారు. నెక్స్ట్ తండేల్ సినిమా మీద పడతారంట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అండి, ఎవరు ఏం మాట్లాడకూడదు, మాట్లాడితే వాళ్ళు అంతు చూస్తారంట. అంతు చూస్తారంట. ఎంతమంది అబాయకులు పోయినారు సినిమా ఇండస్ట్రీలో, ఉదయించాల్సిన కిరణాలు ఎన్ని పోయినాయో. ఇంకా ఎన్ని చెప్తే ఇంకా ఎందుకులే ఇప్పుడు మళ్ళా మనం ఏదో లేనిపోంది కల్పించి వాళ్ళని చెడ్డ చేయాలని చూస్తాం కానీ అనుకుంటారు. కానీ వద్దు నాయన, మెగా అభిమానులారా, అల్లు అరవింద్ మీ ఫ్యామిలీకి ఎంతో చేసినాడు. ఏదో సరదాగా అంటారు, దాన్ని కూడా నెత్తికెత్తుకొని ఈ సినిమాల విషయాలు నేను పెద్ద పట్టించుకొని ఎందుకు చెప్తానంటే వీళ్ళ మనస్తత్వం అండి. ఆ అన్నదమ్ములు ఉన్నారు చూడండి ముగ్గురు, వాళ్ళ ముగ్గురి మనస్తత్వం చెప్తున్నా. చిన్నదాన్లకు ఏడ్చడము, గిల్లి కజ్జాలు పెట్టుకోవడము, మా ఆయన దండం పెట్టాడు, మాకు ఇది జరిగింది, మమ్మల్ని అట్లా పట్టించుకోలే, మాకు ఆడ అవమానం జరిగింది, ఈడ అవమానం జరిగింది, మేము